Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సభవరం మండలంలోని దామోదర సంజీవయ్య జాతీయ విశ్వవిద్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం 2013 పోస్ట్ చట్టంపై దక్షిణ ప్రాంతీయ న్యాయ సమీక్ష సంప్రదింపుల్ని జాతీయ మహిళా కమిషన్ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంప్రదింపుల్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, విశాఖపట్నం బార్కు చెందిన ప్రముఖ న్యాయవాదులు మరియు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ అధ్యాపక బృందంలోని ఈ విషయ నిపుణులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్యప్రకాష్ రావు మాట్లాడారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు మహిళల స్థానాన్ని మరియు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం 2013 రూపొందించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. ఈరోజు 2 టెక్నికల్ సెషన్స్ ద్వారా వర్క్ ప్లేస్లో ఉద్యోగాలు చేసేటప్పుడు స్త్రీ ఉద్యోగస్తులు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. ఈ చట్టాలు ఎలా అమలుపరుస్తున్నారు, ఏదైనా ఒక స్త్రీ ఉద్యోగస్తులు సెక్సువల్ హెరాస్మెంట్ గురైతే ఆవిడకున్న అవకాశాలు ఏంటి, ఆవిడ పరిష్కార మార్గాలు ఏంటనే విషయాల మీద చర్చిస్తాం. ఈ సందర్భంగా నేను జాతీయ మహిళా కమిషన్ వారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా విద్యార్థులకు ఈ విషయం మీద అవగాహన ఈవినింగ్ సెక్షన్స్ ఇంకేమున్నాయండి? ఈవినింగ్ సెషన్స్ టెక్నికల్ సెషన్ 1 or 2లో ఈ చట్టం ఎలాగ అమలుపరుస్తున్నారు అనేది ఒక టెక్నికల్ సెషన్. ఈ ఛాలెంజెస్, ఈ పరిష్కార మార్గాలు ఏంటనేది 2వ సెషన్లో చర్చించడం జరుగుతుంది. అలాగే జాతీయ మహిళా కమిషన్ నుంచి కూడా ప్రతినిధులు ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఒక విధంగా సౌత్ ఇండియాలో 3 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఈ జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. సో అందుకు వారికి మనతో పాటు ఈరోజు విశాఖపట్నం డిఎస్ఎన్ఎల్ యూనివర్సిటీలో చీఫ్ గెస్ట్ గా సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే టాపిక్ మీద కన్సల్టేషన్స్ ఎన్సిడబ్ల్యూ ఆధ్వర్యంలో జరుగుతుండటం వలన నేను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించబడ్డాను. ఇనాగరల్ సెషన్ లో నేను కొన్ని విషయాలు స్టూడెంట్స్ కి, విద్యార్థులకి, విద్యార్థినులకి కూడా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. ఈ పర్టిక్యులర్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ మహిళలను ఉద్దేశించిందే కాదు, ఇది బోత్ ది జెండర్స్ కి సంబంధించింది. ఎందుకు అంటే మేల్ జెండర్ కి కూడా ఇది ఒక ప్రొటెక్షన్ లాంటిదే. ఏ కల్చర్ లో వర్క్ చేయాలి, తోటి మహిళల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనే విషయం పైన ఈ యాక్ట్ చెప్తుంది. ఇక్కడ ఆడియన్స్ లో నేను కేవలం మహిళలు ఉంటారు అని అనుకుని వచ్చాను, కానీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండటం చూసి స్టూడెంట్స్ అందరినీ ఇన్స్పైరింగ్ గా ఉండాలని కోరుకుంటూ నేను స్పెషల్ స్టాట్యూట్స్ ఇంకా మన ముందుకు ఎన్నో రావాల్సి ఉంది అని చెప్తున్నాను. ప్రెసెంట్ గా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నాను. సో తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. చాలా బాగా